సో హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు చిన్నం గాయత్రి భార్గవి. ఈ రోజు నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఏంటి ఇంకా వర్క్ అంటే ఏంటో తెలీదు, లైఫ్ అంటే ఏంటో తెలీదు, బట్ హౌ విల్ షీ బి హ్యాండిలింగ్ దిస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సెషన్ అనే డౌట్ మీలో ఉండొచ్చు, బట్ ఇట్స్ ఫ్రాంక్. అండ్ సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి అనే విషయాల గురించి ఈ రోజు నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ దీంట్లో మనకి చాలా డౌట్స్ అనేవి కూడా ఉంటాయి. అసలు మన వర్క్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏంటి అనే విషయాల గురించి ఖచ్చితంగా మనకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ముందుగా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ ని మనం 2 వేస్ గా చూడొచ్చు. మన వర్క్ ని, మన లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి ఒక టాపిక్ అయితే, వర్క్ ఉన్న లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం ఎలా అనేది ఇంకో డౌట్. సో ముందుగా మన వృత్తిగత జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని మనం సమగ్రవంతంగా నిర్వహించడాన్ని ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అంటాము. సో ముందుగా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా అంటే, మన వర్క్ ని మనం బ్యాలెన్స్ చేయడం ఎలా, రెండింటిని మనం బ్యాలెన్స్ చేయడం ఎలా, ఒకవేళ మన వర్క్ లో మన లైఫ్ లో బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయితే దానికి మన రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎటువంటి సొల్యూషన్స్ ఉండాలి ఏంటి అనే విషయాల గురించి ఈ రోజు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ముందుగా వర్క్. సో వృత్తిని ఎవరైనా ఒక వృత్తిని చూస్ చేసుకున్నారు అంటే దాంట్లో అందరు పరుగులు తీస్తూనే ఉంటారు. ఆ పరుగుల్లో వాళ్ళు ఆరోగ్యం అంటే వాళ్ళ హెల్త్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, హైజీనిక్ కండిషన్స్ గురించి కానీ మర్చిపోతారు. ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని తీసుకోండి. సో వాళ్ళకి 24/7 వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇలా వర్క్ చేసేటప్పుడు వాళ్ళు టైం కి ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, టైం కి స్లీపింగ్ అవర్స్ అనేవి ఎంత ఉంటున్నాయి వాళ్ళకి, వర్కింగ్ అవర్స్ అనేవి ఎంత ఉంటున్నాయి వాళ్ళకి అనే క్లారిటీ నిజానికి వాళ్ళకి కూడా లేదు. 24/7 వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. మరి లైఫ్ లో ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయం తెలియదు. ఓకే, లైఫ్ కి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఒకవేళ ఇస్తున్నారు అంటే వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్, మరి స్లీపింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ గురించి ఆలోచించుకునే టైం అయినా ఉంటుందా అసలు అనే క్వశ్చన్స్ గురించి కూడా ఈ రోజు చూద్దాము. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైనా మనకి తెలిసిన వ్యక్తులు వస్తే గనక వాళ్ళని హాల్లో కానీ లేకపోతే వరండాలో కానీ ఒక చైర్ వేసి కూర్చోబెట్టి మాట్లాడతాం. అదే కుటుంబ సభ్యులైతే గనక మన బెడ్రూమ్ లోకి ఆహ్వానించి ఓకే వాళ్ళని కూర్చోబెట్టి అన్ని చేయాల్సిన మర్యాదలన్నీ చేసి మనం కూర్చోబెట్టి మాట్లాడతాం. అలాంటిది ల్యాప్టాప్, కంప్యూటర్స్ ఆఫీస్ లో ఉండాల్సినవి ఈ రోజు సరాసరి డైరెక్ట్ గా మన బెడ్రూమ్ లోకి వచ్చేస్తున్నాయి. అంటే నార్మల్ వ్యక్తులకైతే మనం అంత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా హాల్లోనో వరండాలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. అలాంటిది ఆఫీస్ లో ఎక్కడో ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్స్ ని, ల్యాప్టాప్స్ ని ఈ రోజు మన బెడ్రూమ్ లోనే పక్కనే పెట్టుకుని మనం వర్క్ చేస్తూ అలా నిద్రపోతున్నాం. సో లైఫ్ లో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కూడా మనుషులకున్నంత వాల్యూని ఈ రోజు కాలంలో మనం ఇస్తున్నాం. రైట్ ఆర్ నాట్? సో ఈ వర్క్ ని, లైఫ్ ని మనం బ్యాలెన్స్ చేయడం లేదు ఇక్కడ. వర్క్ ని, లైఫ్ ని ఒకేలాగా చూసి అన్నిటిని ఒకే విధంగా మనం గమనిస్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ఈ ఆఫ్టర్ వర్క్ మనం ఒక ప్రొఫెషన్ లోకి జాయిన్ అయిన తర్వాత మన ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి, మన ఫ్రెండ్స్, ఇవన్నీ మనం మర్చిపోతాం. ముందు వర్క్ చేయడం వల్ల మనకి శాలరీ అనేది వస్తుంది. ఓకే, ఆ శాలరీ అనేది ఉండడం వల్లే కదా మనం ఈ రోజు ఇంత సంతోషంగా గడపగలుగుతున్నాం మన జీవితాన్ని అని చెప్పి వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడతాం. రైట్ ఆర్ నాట్? ఇట్ ఈస్ సైమల్టేనియస్. ఎందుకంటే మనం ఒక ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా దాని మీద ఫోకస్డ్ గా ఉండి, దాని మీద కాన్సన్ట్రేషన్ గా ఉండి మనం వర్క్ ని కంప్లీట్ చేస్తాం. నో రాంగ్ ఇన్ దట్. కానీ మనం ఓన్లీ వర్క్ మాత్రమే మనం ఫోకస్ చేసి మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన పేరెంట్స్ కి ఎటువంటి వాల్యూ అనేది ఇవ్వకుండా ఓన్లీ వర్క్ కి వాల్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అయితే కాదు. సో మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్ కి కూడా మన టైం ని అలాట్ చేయాలి. అసలు ఈ వర్క్ లో, లైఫ్ లో ఎటువంటి ఇంబ్యాలెన్సెస్ అనేవి చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలకు వస్తే గనక 5 ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మన మైండ్ సెట్. మనం ఏ విధమైన మైండ్ సెట్ తో ఉంటున్నాము, మనం వర్క్ చేస్తున్నాము అంటే శాలరీ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నామా, లేకపోతే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వర్క్ చేస్తున్నామా, లేకపోతే ఆ వర్క్ మీద మనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ గాని ఇట్లాంటి వాటిల్లో మనం ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనే విషయాల మీద మనం వర్క్ చేస్తున్నామా.
డెఫినెట్లీ ముందు మనకు ఒక వర్క్ లో సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నట్లయితే గనక ఆ వర్క్ మనకి ఎంత కష్టమైనా సరే చాలా సులభంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. రైట్ ఆర్ నాట్? సో ముందు మన మైండ్ సెట్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం వర్క్ ని కంప్లీట్ చేయగలుగుతాము. ఎంత ఇష్టంగా అయితే వర్క్ కంప్లీట్ చేస్తామో అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయి. సో శాలరీ కోసం మనం వర్క్ చేయడం కాదు, శాలరీ కోసం కాకుండా నార్మల్ గా మన వర్క్ అనేది ఎంత ఎఫెక్టివ్ గా ఉండాలి, తర్వాత మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి కూడా ఎంత ఎఫెక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో దాని మీద ఇష్టం అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఇష్టం పెరిగింది అంటే దాని మీద మనం ఎంత టైం కేటాయించాలి, లిమిట్స్, మనకు ఆ లిమిట్స్ తెలిసి ఉంటాయి. సో ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే మనం ఓన్లీ శాలరీ కోసం కాదు, ఈ జాబ్ అనేది నా ప్యాషన్, ఈ జాబ్ అనేది ఓన్లీ నా ప్రొఫెషన్ మాత్రమే కాదు. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచనలు అనేవి ఎప్పుడైతే బిల్డప్ చేసుకుంటామో మన వర్క్ లో ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి రావు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లాంగ్ వర్కింగ్ అవర్స్. మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం వర్క్ చేస్తూనే ఉంటాము. లైఫ్ గురించి ఆలోచిస్తామా అంటే లేదు. కొంతమంది ఉంటారు వర్క్ చేసే టైంలో వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తారు, లైఫ్ లో అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళు వర్క్ గురించి ఆలోచిస్తారు. అంటే ఫస్ట్ వర్క్ ల్యాప్టాప్ ముందు కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు, ల్యాప్టాప్ ముందు కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటే ఓకే ఇవాళ ఏం చేయాలి, ఫ్యామిలీతో బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలోనే చేయాలి. రైట్ ఆర్ నాట్? ఇప్పుడు మనం వర్క్ చేసే సమయంలో నా ఫ్యామిలీ ఏంటి, నా ఫ్రెండ్స్ ఏంటి అని ఆలోచిస్తే మనకి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసేటప్పుడు మన వర్క్స్ అన్ని అబ్బా నేను వర్క్స్ ఏమి కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి ఏంటి అనేది టెన్షన్ పడుతూ ఉంటే అసలు మనం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎటువైపు టైం ని కేటాయించలేము. ఇది ఒక ఇంబ్యాలెన్స్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సరే వర్క్ అనేది ముందు మనకు ఉంటేనే కదా తర్వాత లైఫ్ లో ఏదైనా సంతోషంగా గడిచేది, ఆనందంగా గడిచేది అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ అనేది ఎక్కువగా మనం వర్క్ ఇస్తున్నాం. ఓన్లీ వర్క్ ఈజ్ నాట్ ఓన్లీ ద లైఫ్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ లైఫ్ హ్యాస్ నో వాల్యూ వితౌట్ వర్క్. ఎస్, వర్క్ అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే, ఇది జీవితం మొత్తం కాదు. ఒకవేళ జీవితంలో ఏ పని లేకపోతే అసలు మనకి వాల్యూ ఉండదు. వర్క్ అనేది ఉండాలి, ఎంత లిమిట్ వరకు ఉండాలో అది మనకి తెలిసి ఉండాలి, ఎంత వరకు మనం వర్కింగ్ అవర్స్ లో పని చేయాలి, ఎంత ఫాస్ట్ ఫార్వర్డెడ్ గా ఉండాలి ఏంటి అనే విషయాలు మనకి ఎప్పుడైతే క్లారిటీ అనేవి ఉంటాయో జీవితంలో మనకి ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేవి మనం పెట్టుకోము. సో లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేవి మనం ఎప్పుడైతే దాటిని అధిగమించి మన వంతు ప్రయత్నాన్ని మనం స్కెడ్యూల్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మన జీవితంలో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనం అలవాటు చేసుకోగలుగుతాం. ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఇస్ ద వెరీ ఎఫెక్టివ్ థింగ్. ఈ ప్రపంచం మొత్తంలో కూడా ప్రతి ఒక్క మనిషికి 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ప్రతి పని చేసే వ్యక్తి ఈ 24 గంటల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తారు. అదే విధంగా ఏ పని చేయని వ్యక్తి కూడా ఈ 24 గంటల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చూస్తారు. సో అన్ని పనులు చేసేటప్పుడు మనం ఏ వర్క్ చేయాలి ఏంటి అనేది క్లారిటీ ఉన్నప్పుడే కదా మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైతే మనం వర్క్ కి, లైఫ్ కి, సెల్ఫ్ అంటే ఇప్పుడు మనం వర్క్ అంటే ఇప్పుడు మన కొలీగ్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి, తర్వాత మనకి కూడా మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. మనకి అంటే మన గురించి మనం ఏం కేటాయిస్తాం టైం, షాపింగ్ ఇట్లాగా నో కాదు. సో మన గురించి మనం ఏంటి అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఇంకెలా నడుచుకుంటున్నాము, మన నాలెడ్జ్ ఏంటి, మనం ఇంకెంత డెవలప్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ గా ఎంత డెవలప్ అవ్వాలి, పర్సనల్ గా ఎంత డెవలప్ అవ్వాలి, ఇంకా గుడ్ హ్యాబిట్స్ ని మనం ఏం అలవాటు చేసుకోవాలి, ఇలాంటి అనలైజేషన్స్ మనకంటూ కొన్ని ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడు ఓన్లీ ప్రొఫెషనల్ సైడే కాదు మీరు పర్సనల్ సైడ్ లో కూడా చాలా బాగా డెవలప్ అవ్వగలుగుతారు. అండ్ ప్రయారిటైజ్ యువర్ వర్క్స్. టైం మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఓకే. అండ్ ప్రయారిటైజ్ యువర్ వర్క్స్. వర్క్ అనేది మనం ఎంత సమయం వరకు చేయాలి, ఎంత సమయం వరకు చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది,
ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే మనం దాన్ని ఆ వర్క్ ని నెక్స్ట్ డే కి పోస్ట్ పోన్ చేయకుండా ఎలా కంప్లీట్ చేయాలి? రైట్ ఆర్ నాట్? ఇప్పుడు మనకు వర్క్ కి కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో మన వర్క్ అనేది కంప్లీట్ అవ్వకపోతే గనక ఖచ్చితంగా మనం దాన్ని రేపటికి షిఫ్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. ఓకే, ఇవాళ కొంచెం మిగిలిపోయింది కదా, రేపు ఎప్పుడైనా చూసుకుందాం అనుకుంటే గనక టుమారో విల్ బికమ్ లేటర్, లేటర్ విల్ బికమ్ నెవర్. సో రేపు చేయాల్సిన వర్క్ ని మనం రేపు మాత్రమే కంప్లీట్ చేయాలి. ఒకవేళ రేపు ఉంది కదా అని టైం వేస్ట్ చేస్తే గనక టుమారో విల్ బికమ్ లేటర్, లేటర్ విల్ బికమ్ నెవర్. సో అది ఎప్పటికీ జరగదు. అందుకనే ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం నివారించాలి. ప్రయారిటీ అనేది మనం టైం ని బట్టి ఇవ్వాలి. ఓకే, మనం ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక 10 గంటలు వాళ్ళ దగ్గరే కూర్చున్నట్లయితే మన వర్క్ ఏమవుతుంది? ఇన్‌కంప్లీట్ అవుతుంది. ఓన్లీ వర్క్ అన్నారు కదా అని వర్క్ కి కేటాయిస్తాము. ఓన్లీ ఫ్యామిలీ అంటే ఓన్లీ ఫ్యామిలీకి కాదు కదా. సో ఫ్యామిలీకి, వర్క్ కి, పర్సనల్స్ కి, ప్రొఫెషనల్స్ కి కొంచెం డిఫరెన్స్ అనేది ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయగలుగుతామో, ఆ మెయింటెనెన్స్ లో మన స్టెబిలిటీ ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, మనకొచ్చిన ఆపర్చునిటీని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ ఆర్ నాట్? సో మీ యొక్క టైం ని మీరు ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోగలిగితే అంత ఎఫెక్టివ్ గా మీ రిజల్ట్స్ అనేవి వస్తాయి, అంత పాజిటివ్ గా మీకు అవుట్కమ్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోస్ట్ పోన్మెంట్ లో అందరూ కూడా ఓకే ఇవాళ మనం పని చేయలేకపోయాం కానీ రేపు చేద్దాము అని అనుకుంటాం. ఓకే, రేపు కంప్లీట్ చేసినా సరే తర్వాత ఇంకో నెక్స్ట్ డే వర్క్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే వర్క్ ని మళ్ళీ రేపు చేయాలి అంటే కుదరని పని. సో ఇలా ఎప్పుడైతే మన వర్క్ అనేది సైడ్ ఇలా పెరుగుతూ పోతుందో అప్పుడు మనం అబ్బా స్ట్రెస్ కి గురవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పక్కన వర్క్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 7 రోజులు తినాల్సిన తిండి మనం ఒక్క రోజులో ఎలా తినలేమో, 7 రోజుల్లో చేయాల్సిన పనిని మనం ఒక్క రోజులో అలానే కంప్లీట్ చేయలేము. మనకి ఇంకా చాలా టైం ఉంది కదా అని మనం చూస్తాము. కానీ లాస్ట్ లోకి వచ్చేసరికి మనకు 1 డే మిగిలిద్ది. ఆ 1 డే లో కూడా మనం అన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తున్నామా అంటే నో. ఓన్లీ చిన్న కొంత వర్క్ ని మాత్రమే మనం కంప్లీట్ చేయగలుగుతాం. సో ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్ గా రావు. అండ్ నెక్స్ట్ టీమ్ వర్క్ అండ్ కోఆర్డినేషన్ ఇంబ్యాలెన్స్ అనేది వర్క్ లో ఎప్పుడు అవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. ఈ టీమ్ వర్క్ అనేది మనం ఎప్పుడైతే మన టీమ్మేట్స్ తో కానీ లేకపోతే ఒకవేళ మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటే గనక మీ కో టీచర్స్ తో గానీ కో వర్కర్స్ తో గానీ ఎప్పుడైతే మీరు బాగా మింగిల్ అవుతారో అప్పుడే మీ వర్క్ అనేది ఎఫెక్టివ్ గా జరుగుతుంది. అదేంటి కో వర్కర్స్ తో వీళ్ళందరితో మింగిల్ అయితే వర్క్ ఎలా ఎఫెక్టివ్ గా జరుగుతుంది? నా వర్క్ నేను కంప్లీట్ చేస్తే ఎఫెక్టివ్ గా అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే అది ఎలా అవుతుంది అనే డౌట్ ఉండొచ్చు. మనకి కొన్ని పనులు రావు. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. మనకంటూ కొన్ని పనులు అనేవి రావు. ఆ రాని పనులని మనం నేర్చుకొని మనం ఎదుటి వాళ్ళకి చెప్పి మనం నేర్చుకోవాలి అంటే గనక ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని వేస్ట్ చేయడం ఎందుకు? ఎదుటి వాళ్ళకి వచ్చు, ఓకే వాళ్ళ వర్క్ ని కంప్లీట్ చేస్తే కనుక మనకు కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ వాళ్ళు కంప్లీట్ చేసినందుకు ఓకే థ్యాంక్ యూ సో మచ్, వి విల్ బి సో థ్యాంక్ఫుల్ టు దెమ్. నాకు ఈ పని చేసి పెట్టు అంటే ఎవరు చేసి పెట్టు. డెఫినెట్లీ టీమ్ వర్క్ అన్నప్పుడు, టీమ్ వర్క్ కోఆర్డినేషన్ అన్నప్పుడు నాకు ఈ పని చేసి పెట్టు అని మీరు ఆర్డర్ వేస్తే గనక ఎవ్వరు చేసి పెట్టు. ప్లీజ్ నాకు ఇది రావట్లేదు, కొంచెం నువ్వు ఎలా చేయాలో చెప్పు, నేను నేర్చుకుని నెక్స్ట్ టైం నా వర్క్ నేనే చేసుకుంటాను అంటే ఇది ఎలా ఉంటుంది? అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. సో ఆర్డర్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో టీమ్ వర్క్ అండ్ కోఆర్డినేషన్ అనేది అక్కడ ఉండదు. ఎప్పుడు కూడా మనం ఎంతో శాంతంగా నేను నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా నేను నిత్యం విద్యార్థిని అని ఫీల్ అయ్యి ఎప్పుడు కూడా మనం కొత్త విషయాలు నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అదే విధంగా మన కమ్యూనికేషన్ లో పాజిటివ్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది. కమ్యూనికేషన్ ప్లేస్ అ వైటల్ రోల్. ఎందుకంటే మీరు సంభాషణ అనేది ఎదుటి వాళ్ళతో రూడ్ గా గానీ లేకపోతే చాలా ఆర్డర్స్ వేసినట్టు నేను ఏదో పై స్థాయిలో ఉన్నాను అని ఆర్డర్స్ వేస్తే గనక కింద వాళ్ళు ఎవ్వరు కూడా ఇతనేం బాస్ రా అని అనుకుంటారు. ఒకవేళ మీరు బాస్ అనే స్టేజ్ లో ఉన్నట్లయితే గనక ఇతనేం బాస్ ఎప్పుడు విసుక్కుంటాడని చెప్పేసి అంటారు.
ఒకవేళ మీరు ఎంప్లాయీస్ తో మీ టీమ్ వర్కర్స్ తో ఉన్నట్లయితే గనుక ఇతనే మనిషి ఎప్పుడు విసుక్కునే ఉంటాడు, అసలు ఏం మాట్లాడు ఏంటి అని అనుకున్నాం అనుకోండి, మన జోలికి ఎవ్వరు రారు, మీతో ఎవరు కోఆర్డినేట్ కూడా అవ్వరు. సో అలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు మెయింటైన్ బెస్ట్ కమ్యూనికేషన్. ఆర్డర్స్ అనేవి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి వేయకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ఈగోని హర్ట్ చేస్తుంది నిజం చెప్పాలి అంటే. సో ఈ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఈస్ సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనం ఒక రిలేషన్షిప్ లో ఉన్నా సరే, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నా సరే, మన టీమ్, మన వర్క్ ప్రొఫెషన్ లో ఏ దేంట్లో అయినా సరే, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం బాగా వర్క్ చేయగలుగుతాం. కష్టంతో కాదు, ఇష్టంతో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో వర్క్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కంప్లీట్ అవుతాయి. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? అబ్బా ఈ పని చాలా కష్టం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అది కంప్లీట్ అవుతుంది. ఎంత కష్టమైనా సరే ఇది నాకు ఇష్టమైన పని, నేను చేయగలను అని మీకు మీరే మోటివేషన్ ఇచ్చుకుంటూ ఎస్ ఈ వర్క్ చేయడం వల్ల నాకు నేను చాలా సాటిస్ఫై అవుతాను అని మీరు అనుకుంటే కనుక డెఫినెట్లీ ఆ వర్క్ 100% గా కంప్లీట్ అవుతుంది. రైట్ ఆర్ నాట్? సో ఆ వర్క్ ని మీరు కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఈనాటి కాలంలో ఓన్లీ వర్క్ అంటే, ఇప్పుడు మనం వర్క్ లేకపోతే మనకి ఏ వాల్యూ ఉండదు కదా అని చెప్పేసి విత్ అన్సాటిస్ఫాక్షన్ దే ఆర్ కంప్లీటింగ్ దేర్ వర్క్స్. ఫ్యూ ఆఫ్ ద ఎంప్లాయీస్ విత్ అన్సాటిస్ఫాక్షన్ దే ఆర్ కంప్లీటింగ్ ద వర్క్స్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, సమ్ ఎక్స్టెంట్ అంటే మీకు నెక్స్ట్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేంత జాబ్ దొరికేంత వరకు కూడా మీరు ఆ వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్ ని మీరు ఎంచుకుని ఆ ఫీల్డ్ లో మీరు సెటిల్ అయినప్పుడే కదా మీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది. మీ 100% ఎఫర్ట్స్ ని మీరు పెట్టగలుగుతారు. ఒకవేళ ఇష్టం లేని జాబ్ అయితే కనుక ఓకే, బాస్ వర్క్ ఇచ్చారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అంతే. మీకు ఇష్టం ఉన్న వర్క్ లో అయితే నేను ఇంకెంత క్రియేటివ్ గా చేయొచ్చు, ఇంకెంత ఎక్స్పాండ్ చేయొచ్చు ఏంటి అనే విషయాలు మీరు ఆలోచించి ఇంకా మీరు ఇంకెంత డెవలప్ అవ్వాలి అనే విషయాల గురించి ఆలోచిస్తారు. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం వల్ల మనకి ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తాయి. ఎయిదర్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ, ఎయిదర్ ఇట్ ఈస్ అ వర్క్ ఆర్ ఎ రిలేషన్షిప్, ఎనీథింగ్. అండ్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఇంకోటి ఏంటంటే ఓవర్ థింకింగ్. ప్రతి విషయాల గురించి మనం బాగా థింక్ చేసేసి ఏమైపోతుందో అని భయపడుతూనే ఉంటాం. ఓవర్ థింకింగ్ అనేది ఉండడం వల్ల జీవితంలో పనులు అనేవి వెనుకబడిపోతాయి. ఎందుకంటే ఒక విషయం దగ్గర మనకి అది రావట్లేదు అంటే దాని గురించి ఆలోచించి ఇప్పుడు నేను ఆ పని ఎలా చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, అసలు నాకేం అర్థం కావట్లేదే అని అనుకుంటాం. కానీ ఆ ఓవర్ థింకింగ్ అనేది మనం ఎప్పుడైతే దాన్ని అధిగమించి ఓకే ఈ పని నాకు కంప్లీట్ అవ్వట్లేదు, విల్ గో ఫర్ ద నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్క్ ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు, నాకు రాదా, లేకపోతే నేను చేయగలిగి కూడా నేను చేయట్లేదా, దీంట్లో కూడా మీ అనలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఓవర్ థింకింగ్ ఈజ్ అన్ రీజన్ ఫర్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ లైఫ్. డూ యూ అగ్రీ? ఎస్. సో ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆల్సో. ఏ పని ఎప్పుడు ఎంత సమయంలో ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత సమయంలో చేయాలి, దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి అనే క్లారిటీ ఉన్నట్లయితే మీ టైం వేస్ట్ అవ్వదు, వర్క్ కంప్లీట్ అవుతుంది, యూ విల్ బి సాటిస్ఫైడ్ పర్సన్ and you will be developing all round. You will be the all rounder. So if you want to be the all rounder, you should have clarity. వర్క్ లైఫ్ లో ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉండాలి. ఈ క్లారిటీ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో అక్కడ వర్క్ అనేది కంప్లీట్ గా అవ్వదు, ఫుల్ఫిల్ అవ్వదు. సెకండ్ థింగ్, మన ఫ్యామిలీలో వచ్చేసరికి ఈ క్లారిటీ అనేది లేకపోతే డెసిషన్ మేకింగ్, మన ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అక్కడ మన కమ్యూనికేషన్ అనేది క్లారిటీగా లేకపోతే, మనం అనుకున్న విషయాలు ఎదుటి వాళ్ళకి చేరకపోతే గనుక అప్పుడు మన డెసిషన్ రాంగ్ అవుతుందా, రైట్ అవుతుందా? మనం అనుకున్న విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పలేకపోయాము, వాళ్ళకి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. అలాంటి అర్థం కాలేని సిచ్యువేషన్స్ లో వాళ్ళ డెసిషన్ అవసరం లేదులే, నువ్వు నెక్స్ట్ ఏదైనా చూసుకో అంటారు. సో రైట్ spontaneous decision making is also important. ఈ రైట్ అండ్ స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అతను ఒక లీడర్ అనే వాళ్ళు బయటికి వస్తారు. దిస్ ఇస్ ద మేజర్ బేసిక్ లీడర్షిప్ క్వాలిటీ ఆల్సో.
సో మీ టీమ్ లో, మీ ఆఫీస్ లో మీరు ఒక మంచి లీడర్ గా ఎదగాలి అనుకున్నా సరే, దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. హ్యావ్ క్లారిటీ ఇన్ యువర్ లైఫ్. అండ్ నెక్స్ట్, సో ఇట్లాంటి రీజన్స్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ మన మైండ్ సెట్, నెక్స్ట్ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, టైం మేనేజ్మెంట్, టీమ్ వర్క్ అండ్ కోఆర్డినేషన్ ఆర్ ద 5 మేజర్ థింగ్స్ ఫర్ యువర్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్, ఈ ఇంబ్యాలెన్సెస్ ని మళ్ళీ మనం వీటికి కొన్ని సొల్యూషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ ఇంబ్యాలెన్సెస్ ని మనం ఎలా అధిగమించాలి అనేది కూడా ఒక టాపిక్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూజ్ టెక్నాలజీ. ఈనాటి కాలంలో మనకి టెక్నాలజీ ఎంత ఫాస్ట్ ఫార్వర్డెడ్ గా ఉందో మీ అందరికీ తెలియంది కాదు. ఈ టెక్నాలజీని ఎప్పుడైతే మనం మన బెనిఫిట్స్ కోసం, మన వర్క్ కంప్లీట్ అవ్వడం కోసం మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మన వర్క్ కంప్లీట్ అవుతుంది, లైఫ్ లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా రావు. నెక్స్ట్, బీ ప్రెసెంట్, కన్సిస్టెంట్ అండ్ అకౌంటబిలిటీ. వాస్తవికతకి రండి. సో ఈ వాస్తవికతంలో మీ పని ఎలా జరిగితే మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీరు ఎలా పని చేస్తే మీ వర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ కొంతమంది ఉంటారు, వాళ్ళ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఖాళీగా కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నాకు ఈ వర్క్ చేసి పెట్టవా, నాకు అవ్వట్లేదు, నాకు హెల్ప్ చేస్తే నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అంటారు. అంటే ఇక్కడ వాళ్ళ వర్క్ నే కాదు, ఎదుటి వాళ్ళ వర్క్ ని కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఇది వాళ్ళకి బెనిఫిటే. ఎలా బెనిఫిట్? నాలెడ్జ్ పరంగా. కానీ వాళ్ళ టైం వేస్ట్ అవుతుందా, వేస్ట్ అవ్వట్లేదా? వీళ్ళ పని కంప్లీట్ చేసేసారు అండ్ వీళ్ళు వర్క్ ని, టైం ని మేనేజ్ చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా కొంచెం టైం మిగిలి ఉంది, వేరే వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ చేసేంత లోపల ఇతని టైం అయిపోయింది, వేరే వాళ్ళకి ఏమో కమిట్మెంట్ ఇచ్చారు, నేను మీ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాను అనే కమిట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ కమిట్మెంట్ అయిపోయే లోపల టైం అయిపోయింది. ఏం చేస్తారు? సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో మనం ఎలా హ్యాండిల్ చేస్తే, ఎటువంటి సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ మనం చేసినట్లయితే ఆ వర్క్ అనేది మనకి ఫుల్ఫిల్ అవుతుంది అనే విషయాల గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో లెర్న్, సే నో. యూ హ్యావ్ టు లెర్న్ దాట్. ఎందుకంటే మీ వర్క్స్ మీరు కంప్లీట్ అయిపోయాయి, ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళ వర్క్స్ ని కూడా మీకు రుద్దాలి అని చూస్తే గనక యూ షుడ్ సే నో. లేదు, నేను నా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి, మీ వర్క్ చేయడానికి నాకు అంత సమయం లేదు, సో ఐ కాంట్ డూ ఇట్. ఐ కాంట్ డూ ఇట్ కాదు, ఐ వోంట్ డూ ఇట్. ఐ కాంట్ అంటే దట్స్ యువర్ ఇన్ఎబిలిటీ అవుతుంది మళ్ళీ. సో ఐ కాంట్ డూ ఇట్ కాదు, ఐ వోంట్ డూ ఇట్ యాజ్ ఐ డోంట్ హ్యావ్ టైం. దట్స్ ఇట్. ఆన్సర్ ఇస్ సింపుల్. బట్ దాన్ని మళ్ళీ అలవాటు చేసుకుని మీరు ఎదుటి వాళ్ళకి చెప్పడంలో మీ క్యాపబిలిటీ డిఫైన్ అవుతుంది. సో ఐ సే దట్ లెర్న్ టు సే నో. అండ్ నెక్స్ట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఇంబ్యాలెన్సెస్ లో సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8. సో ఇలాంటి వర్కింగ్ అవర్స్ చాలా మందికి ఉంటాయి. ఈ వర్కింగ్ అవర్స్ లో వాళ్ళకి వాళ్ళ వర్క్ కంప్లీట్ అవ్వకపోయినా సరే, లేకపోతే ఎక్సెస్ వర్క్ ఇచ్చినా సరే చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తారు వాళ్ళు. సో ఈ స్ట్రెస్ అనేది వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలి? సో స్మైల్. హ్యావ్ అ స్మైల్ ఆన్ దేర్ ఫేస్. ఫస్ట్ థింగ్, ఆ స్మైల్ అనేది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఎంత డిఫికల్టీస్ అయినా రానివ్వండి, కానీ దే విల్ బి సో కాన్ఫిడెంట్ ఇన్ దెమ్. ఆ కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవ్వాలి అంటే జస్ట్ హ్యావ్ అ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. ఫర్ లుకింగ్ బ్యూటిఫుల్ యూ నీడ్ నాట్ యాడ్ మేకప్స్. జస్ట్ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఆ ఒక్క బ్యూటిఫుల్ స్మైల్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే, మీ వర్క్ లో అయినా సరే, మీ ఫ్యామిలీలో అయినా సరే, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే నువ్వు నిలబడగలుగుతావు అనే ధైర్యాన్ని ఇస్తుంది. రెండోది ఏంటంటే, కష్టమైనా సరే మీరు ఎప్పుడైతే ఇష్టంతో వర్క్ చేస్తారో అప్పుడు స్ట్రెస్ లెవెల్స్ కూడా మీ బార్డర్ లో కూడా రావు. ఇష్టంతో మీరు వర్క్ చేయగలిగినప్పుడు ఆ స్ట్రెస్ అనేది, నేను నా వర్క్ ని నేను చాలా సాటిస్ఫైడ్ గా ఇష్టంగా చేస్తున్నాను, ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుందిలే అనే మైండ్ సెట్ తో మనం ఉంటాం. సో దీస్ ఆర్ ద 2 మెయిన్ పాయింట్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో మీరు స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక దానికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. మెడిటేషన్, యోగా, ఆల్ఫా, ఇలాంటివి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ అనేవి మనం యూజ్ చేయడం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ స్ట్రెస్ అనేది మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే జస్ట్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ డూ ద వర్క్ విత్ యువర్ హార్ట్ఫుల్నెస్.
ఈ వర్క్స్ అనేవి మీరు ఎప్పుడైతే మీరు ఇష్టంగా కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు సొల్యూషన్స్, ఇంబ్యాలెన్స్ లో ఉన్న సొల్యూషన్స్ మీకు దొరుకుతాయి. రైట్? అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు వరకు మన వర్క్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి, ఒకవేళ ఇంబ్యాలెన్స్ వస్తే గనుక దాన్ని ఎలా నివారించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లైఫ్, ముందుగా లైఫ్ అనే వర్డ్ ని నేను ఒక చిన్న యాక్రోనిమ్ తో డిఫైన్ చేయబోతున్నాను. ఎల్ అంటే లవ్. సో ఈ లవ్ అనేది మనకి ఒక వ్యక్తి మీద కలగవచ్చు, పేరెంట్స్ మీద, అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ మీద, ఈ నేచర్ మీద కలగొచ్చు, నేషన్ మీద కలగొచ్చు, లేకపోతే అంతెందుకు మన చేసే వర్క్ మీద మనకి లవ్ అనేది కలగొచ్చు. సో ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎప్పుడైతే మనకి ఒక పర్సన్ మీద గానీ లేకపోతే మన వర్క్ మీద గానీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన లైఫ్ లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు, అంటే ఎటువంటి గొడవలు అనేవి ఖచ్చితంగా రావు. మన వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి, మన టీం మెంబర్స్ యొక్క ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి, హయ్యర్ అఫీషియల్స్ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఆలోచనలు వేరే ఒకళ్ళ ఆలోచనలు మ్యాచ్ అవ్వనప్పుడే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ని కూడా మనం మేనేజ్ చేయగలగాలి అంటే దానికి రైట్ డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, రైట్ అండ్ స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ అంటే మీరు ఎంత సమయంలో తీసుకున్నారు. ఓకే, ఒక డెసిషన్ తీసుకోమన్నారు కదా, మనకి ఎంతో టైం ఇస్తారు, చూడొచ్చులే అని అనుకుంటారు. కాదు, డెసిషన్ మేకింగ్ అనేది ఎంతో పాజిటివ్ గా, ఎంత రైట్ గా మనం తీసుకుంటున్నామో అంతే ఫాస్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాస్ట్ గా తీసుకునేటప్పుడు మనం చాలా ఆలోచించుకోవాలి. అండ్ ఐ గెస్ యూ ఆల్రెడీ నో దట్ బికాస్ ఐ కెన్ సీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ హియర్. సో రైట్ స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టెబిలిటీ, లైఫ్ లో ఎప్పుడైతే ఈ స్టెబిలిటీ అనేది ఉంటుందో అప్పుడు మనం ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ని ఫేస్ చేయము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వి విల్ బి వెరీ హ్యాపీ. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎప్పటికీ రావు. సో ఎల్ ఇస్ లవ్. You can have this love on your nature, nation, work like this. And I అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ టైం. ఎల్ అంటే లవ్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ టైం. ఎవరైనా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారా, టైం ని ఇన్వెస్ట్ చేస్తారా అని అడిగితే రెండు ఒకటే కదా అని అంటారు. am I right or not? రెండు ఒకటే కదా అంటారు. ప్లీజ్ ఆన్సర్ మీ. ఆ రెండు ఒకటేనా? కాదు. ఇక్కడ స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడం, ఇన్వెస్టింగ్ అంటే మనం ఖర్చు పెడతాం, అది మళ్ళీ మనకి తిరిగి వెనక్కి వస్తుంది. అదే విధంగా మనం పిల్లలతో ఎప్పుడైతే, పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలతో ఎప్పుడైతే టైం ని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ అది తిరిగి వస్తుంది. ఎలా తిరిగి వస్తుంది అంటే వాళ్ళ అచీవ్మెంట్స్ రూపంలో, వాళ్ళ సక్సెస్ రూపంలో మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. టైం స్పెండ్ చేయడం అంటే ఓకే, బయటకు వెళ్ళాం, షాపింగ్ కి వెళ్ళాం, పార్క్ కి వెళ్ళాం, ఇట్లా చెప్పుకోవడం, సినిమాకి వెళ్ళాం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇన్వెస్ట్ చేయడం అంటే వాళ్ళకంటూ కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళు ఏ రూట్ లో వెళ్తే బాగుంటుంది, వాళ్ళకి అసలు అంటే వాళ్ళు స్టడీస్ అయితే, వాళ్ళు ఒకవేళ చదువుకుంటున్న వాళ్ళైతే కనుక వాళ్ళ కెరియర్స్ ఆప్షన్స్ ఏంటి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఏ రూట్ లో వెళ్తే నీకు ఎలా బెనిఫిట్ అవుతుంది అనేవి ఎప్పుడైతే ఒక పేరెంట్ అనే వాళ్ళు పిల్లల దగ్గర కూర్చుని ఇలా రౌండ్ టేబుల్ వేసుకుని కూర్చొని మీరు మాట్లాడతారో అప్పుడు పిల్లలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇన్వెస్ట్ యువర్ టైం టు యువర్ ఫ్యామిలీ. హౌ డు యూ ఇన్వెస్ట్ యువర్ వర్క్ కి ఒకవేళ మీరు టైం ని ఇన్వెస్ట్ చేస్తే ఫుల్ ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేసి వర్క్ ని కంప్లీట్ చేసేస్తారు. అదే విధంగా మీ పిల్లలతో ఎప్పుడైతే మీరు టైం ని ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ని మీరు ఎప్పుడైతే పంచుతారో వాళ్ళ కెరియర్ లో సక్సెస్ఫుల్ పర్సన్స్ గా నిలవడానికి, అప్పుడు మీరు టైం ని రైట్ టైం మేనేజర్ అవుతారు. సో టైం ని మనం మేనేజ్ చేసుకుంటాము కరెక్టే, దాన్ని బ్యాలెన్స్ చేయడం వేరు, మేనేజ్ చేయడం వేరు, అండ్ ఇన్వెస్ట్ చేయడం వేరు. సో ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెనిఫిట్. మీరే చెప్పండి, మనీని మీకు ఇన్వెస్ట్ చేస్తే బెటరా లేకపోతే స్పెండ్ చేస్తే బెటరా? స్పెండ్ చేస్తే అది ఎలాగో మనీ తిరిగి రాదు, ఇన్వెస్ట్ చేస్తే అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. సో ఇన్వెస్ట్ యువర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ,
ఇన్వెస్ట్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, సో ఎఫ్ అంటే ఇక్కడ ముందుగా ఎల్ అంటే లవ్ అనుకున్నాం, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, అండ్ అగైన్ ఎఫ్. కెన్ ఎనీవన్ గెస్? ఫైన్, ఫ్యామిలీ. ఇట్స్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యామిలీలు అంటే ఓన్లీ మన పేరెంట్స్ వాళ్ళు మాత్రమే కాదు, రిలేటివ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ లో ఒక బిజీ లైఫ్ లో కనుక ఉన్నట్లయితే కనుక మీకు మాతో మాట్లాడడానికి టైం ఎక్కడ ఉంటుందిలే, మీరు చాలా బిజీ పర్సన్స్ అని అంటారు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కనుక మీరు కోఆర్డినేట్ అవ్వలేకపోతే కనుక మీరంతా చాలా బిజీ పర్సన్స్, మీరు మాతో ఎక్కడ మాట్లాడతారులే అని అంటారు. నో, ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు దూరం చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ రోజు ఈ సమాజంలో మీరు ఇంతలా బతకగలుగుతున్నారు. రైట్ ఆర్ నాట్? వాళ్ళు లేకపోతే మరి అసలు మీరు ఇక్కడ ఉండగలుగుతారా? లేదు. ఏ ఏ సమయంలో అయినా సరే వాళ్ళకు మీకు సపోర్ట్ ఇచ్చి ఎస్ వీఆర్ దేర్ ఫర్ యూ అనే నమ్మకాన్ని మీకు ఇచ్చిందే మీ ఫ్యామిలీ. సో ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో రైట్ కమ్యూనికేషన్ అండ్ రైట్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఈ రైట్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉంటుందో అప్పుడు లైక్ మనం చాలా క్లోజ్ గా ఉంటాము, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు, అండ్ వీ విల్ బి సో హ్యాపీ ఆల్సో. ఓకే. అండ్ ఈ అంటే ఎంటర్టైన్మెంట్, ఎల్ అంటే లవ్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం, అండ్ ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఈ అంటే ఎంటర్టైన్మెంట్. వర్క్, ఫ్యామిలీ, అబ్బాయి రెండు ఉంటే చాలు జీవితంలో అని కొంతమంది అనుకుంటారు. బట్ ఈ వర్క్, ఈ ఫ్యామిలీ అనేది ఎప్పుడైతే ఈ రెండు మాత్రమే ఉంటాయో లైఫ్ ఒకానొక టైంలో వాళ్ళకి బోర్ కొడుతుంది. ఏంటి నా జీవితంలో ఓన్లీ వర్క్, ఓన్లీ ఫ్యామిలీ అయినా, ఇంకేం లేదా అని అనిపిస్తుంది కొన్నిసార్లు వాళ్ళకి. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు వీళ్ళ గురించి నేను ఆలోచిస్తాను, నా గురించి నేను కొంత ఆలోచించుకుంటున్నాను, ఇంకా అసలు ఈ జీవితంలో నాకు ఇంకేంటి ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోతే అనే ఆలోచన ఒకానొక టైంలో అందరికీ వస్తుంది. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది మనం సినిమాలు చూడడం ఇట్లాంటివన్నీ అది వన్ టైం ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం ఇది ఇంకో టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే మన మైండ్ సెట్ ని మనం ఉన్న పొజిషన్ లో ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే అఫ్ కోర్స్ నేను ఫ్యామిలీ మెంబర్స్ తో టైం ఇన్వెస్ట్ చేయడం ఇలా. ఇంకో టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే నేను అనుకున్న పనులు నాకు కంప్లీట్ అయిపోయి అండ్ నేను అనుకున్న విషయాలు నేను ద బెస్ట్ అని నేను అనిపించుకుంటే అది నాకు ఇంకో టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, పాజిటివ్ ఎంటర్టైన్మెంట్. సో వాట్ ఆర్ మై గోల్స్, వాట్ ఆర్ మై థింగ్స్ టు అచీవ్. సో ఎప్పుడైతే నేను అనుకున్న పనులు నేను అచీవ్ అయ్యి నేను నా గోల్స్ తో అచీవ్ అవుతానో అప్పుడే ఐ విల్ బి సో సాటిస్ఫైడ్ అండ్ ఐ విల్ బి ఎస్ నా జీవితంలో నేను అంతా సాధించాను, ఇంకేం కావాలి నాకు, దిస్ ఎంటర్టైన్మెంట్ ఐ వాంట్. సో మీ లైఫ్ లో మీ గోల్స్ ఏంటి, మీరు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, అండ్ మీరు ఇంకా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి అనే విషయాలు ఎప్పుడైతే మీరు ఆలోచించుకుంటారో అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి కూడా చాలా పాజిటివ్ గా వస్తాయి. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్దాం, షాపింగ్ కి వెళ్దాం, ఇక్కడ ఇంతే కాదు. ఎంటర్టైన్మెంట్ హ్యాస్ అన్ అనదర్ ఫేస్. సో ఈ ఫేజ్ లో మనం సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో పర్సనల్ గా మనం డెవలప్ అవ్వడం ఎవ్వరు కూడా ఆపలేరు కూడా. సో లైఫ్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. నిన్న అనేది గతం, రేపు అనేది రహస్యం, నేడు అనేది వరం. సో నేడు అనే వరాన్ని మనం ఎప్పుడైతే ఆస్వాదించగలుగుతామో, దాన్ని ఎప్పుడైతే మనం రైట్ డెసిషన్ మేకింగ్ తో ఎప్పుడైతే మనం ఫాలో అవ్వగలుగుతామో దెన్ వీ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్. డూ యు అగ్రీ విత్ మీ ఆర్ నాట్? డెఫినెట్లీ ఎస్. సో నిన్న గడిచిపోయిన దాని గురించి మనం ఎంతో ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి మన టైం ని వేస్ట్ చేసుకోవడం కంటే నేడు అనే వరాన్ని మనం ఆస్వాదిస్తూ మన ఎఫర్ట్స్ ని మనం ఎంత చేయాలి ఏంటి అనే విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే we will get best results. అండ్ రేపు ఏమైపోతుందో అనే భయాన్ని పెట్టుకొని ఈ రోజు డెవలప్మెంట్ ని మనం ఆపేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిన్న అనేది అయిపోయింది, దాని గురించి ఆలోచించేసాం, ఓవర్ థింకింగ్, సో దాన్ని కూడా మనం అధిగమించాము. రేపు ఏమైపోతుందో, ఒకవేళ ఇది నేను చేయకపోతే అని భయాన్ని పెట్టుకొని ఆ వర్క్ ని మీరు కంప్లీట్ చేయకుండా ఉండకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. సో రేపు ఏమవుతుందో మనకి తెలియదు,
ముందు ఈ రోజు మనం చేయాల్సిన పనులను ఈ రోజు కంప్లీట్ చేసి మన వంతు ఎఫర్ట్స్ మనం పెట్టినట్లయితే కనుక వై వోంట్ వి గెట్ పాజిటివ్ రిజల్ట్స్. సో నిన్న అనేది గతం, రేపు అనేది రహస్యం, నేడు అనేది వరం. నేడు అనే వరాన్ని మీరు ఆస్వాదించగలిగితే కనుక యూ విల్ బి ద బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. బెస్ట్ పర్సన్ అవ్వాలి అంటే ఓ కష్టపడిపోయి ఎస్ వీ హ్యావ్ టు బి ఇన్ ద సక్సెస్ఫుల్ పీపుల్స్ లిస్ట్ అనేది కాదు. మీరు మీ టైం ని ఎంత బాగా కేటాయించుకోగలుగుతున్నారు, మీరు అనుకున్న గోల్స్ ని మీరు రీచ్ అయ్యారా లేదా. సో మహేష్ బాబు ఒక సినిమాలో చెప్తాడు, సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, ఇట్ ఈస్ అ జర్నీ అని. సో ఈ జర్నీని మనం ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ గా ఎంతో జాయ్ఫుల్ గా మనం ఆస్వాదించగలుగుతామో అప్పుడే ఈ రిజల్ట్ అనేది కూడా మనకి ఎంత బాగా వస్తుందంటే మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యము. సో ఈ డెసిషన్ మేకింగ్ అండ్ ఈ లైఫ్ అనే మీనింగ్ ని ఎప్పుడైతే మనం తెలుసుకొని మనం చేయాల్సిన పనులు మనం కంప్లీట్ చేస్తామో దెన్ వి విల్ హ్యావ్ అ బెస్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి మనం అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఈ రోజు మనం కంప్లీట్ గా మన వర్క్స్ ని కంప్లీట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ లో నేను కొన్ని టిప్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ హౌ టు ఓవర్కమ్ దిస్ బ్యాలెన్స్ లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ట్రిపుల్ 8 ఫార్ములా. ఈ ట్రిపుల్ 8 ఫార్ములా ఏంటి అంటే ఇందాక నేను చెప్పాను, టైం అనేది అందరికి 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ 24 గంటల సమయాన్ని మనం ఎప్పుడైతే ట్రిపుల్ 8 ఫార్ములాలో మనం చూస్తే కనుక ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ ట్రిపుల్ 8 ఫార్ములా ఫస్ట్ 8 వచ్చేసరికి మన వర్క్ ని మనం కేటాయించుకోవాలి. సెకండ్ 8 వచ్చేసరికి మన లైఫ్ కి. నెక్స్ట్ 8 దేనికి? సెల్ఫ్ ఆర్ స్లీప్. ఫస్ట్ వర్క్ అనేది మనం ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నా సరే, డాక్టర్ అయినా సరే, లాయర్ అయినా సరే, దేంట్లో ఉన్నా సరే మనం వర్క్ టైం ఇచ్చినప్పుడు వర్క్ లో మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాము, దాన్ని ఇంకెంత కంటిన్యూటీగా మనం ఎంత డెవలప్ చేస్తే మనకి ఇంకా ఆ వర్క్ అనేది పాజిటివ్ గా కంప్లీట్ అవుతుంది అనే విషయాల గురించి మాత్రమే మనం ఆలోచించాలి. వర్క్ అనేది ఉన్నప్పుడు ఓకే వర్క్ జరుగుతా ఉంది, ఓకే ఈ లోపల మనం ఏదైనా ఆలోచిద్దాం అని అనుకుంటే కనుక అది డైవర్ట్ అయిపోతుంది. ఎక్కడికి తీసుకువెళ్తుంది? డైవర్ట్ అయ్యి లైఫ్ లోకి తీసుకువెళ్తుంది. అంటే మనం వర్క్ చేసేటప్పుడు లైఫ్ గురించి ఆలోచించకూడదు. ఇలా ఆలోచించినట్లయితే కనుక అది నెక్స్ట్ అబ్బా ఏమైపోతుంది అని నెక్స్ట్ ఓవర్ థింకింగ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ వచ్చేసరికి ఓవర్ థింకింగ్. ఇలా ఒక సముద్రంలో మనం పడిపోతాం. అలా కాకుండా వర్క్ చేయాల్సిన టైంలో వర్క్ చేద్దాం, లైఫ్ గురించి ఆలోచించుకునే టైంలో లైఫ్ గురించి ఆలోచిద్దాం అని అనుకుని ఎప్పుడైతే మీకు మీరు చిల్ అయ్యి మీరు లైఫ్ లో కొనసాగుతారో అప్పుడే యూ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఈ ట్రిపుల్ 8 ఫార్ములాలో నెక్స్ట్ 8 ఏంటి అంటే మీ ఫ్యామిలీకి, మీ పర్సనల్ లైఫ్ కి, ఫ్రెండ్స్ కి ఎంత టైం ని కేటాయించాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంత టైం కేటాయించాలి, పేరెంట్స్ కి ఎంత టైం కేటాయించాలి, మీ పిల్లలకి ఎంత టైం కేటాయించాలి. సో ఈ 8 అవర్స్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో అండ్ వర్క్ కి మీరు 8 అవర్స్ కాకుండా 9 to 10 అవర్స్ అలాట్ చేశారు, ఇలా అలాట్ చేయడం ద్వారా నెక్స్ట్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే లైఫ్ కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసారు, 9 to 10 అవర్స్ మీరు లైఫ్ ని వర్క్అవుట్ చేస్తూనే ఉన్నారు, అప్పుడు మీ ప్రొఫెషన్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే వర్క్ ని లైఫ్ ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి 8 అవర్స్ అన్నారు, నెక్స్ట్ ఇంకెంత మిగిలింది? ఇంకో 8 అవర్స్ మిగిలింది, అది మీ స్లీప్. ప్రతి ఒక్క పర్సన్ స్లీపింగ్ అవర్స్ మాత్రం 8 ఈజ్ మ్యాండేటరీ. అది అవసరం అని చెప్పను, అది కంపల్సరీ అని నేను చెప్తాను. ఎందుకంటే 8 అవర్స్ స్లీప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో తన మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఒక పర్సన్ మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ ఉండాలి. ఎస్ అతని మెంటల్ హెల్త్ బాగుంటేనే కదా తన వర్క్ ని లైఫ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అసలు మెంటల్ హెల్త్ బాగోలేకపోతే మరికొంతమంది ఉంటారు వర్క్ కి లైఫ్ కి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి స్లీప్ కి మాత్రం ఎక్కువ టైం ఇస్తారు, 9, 10, 12 అవర్స్ అలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో ఆ టైం అనేది మనం ఎప్పుడు స్లీప్ కి అంత టైం కేటాయించకూడదు, ఓన్లీ 8 అవర్స్.
8 అవర్స్ అనేది చాలు ఒక పర్సన్ కి. బట్ మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకునే టెక్నిక్స్ అవి చాలా ఉంటాయి. సో అవి ఫాలో అవుతూ ఎప్పుడైతే ఈ ట్రిపుల్ 8 ఫార్ములాని మీ జీవితంలో మీరు ఉపయోగిస్తారో, ఒక్కసారి నేను అన్ని రోజులు ఉపయోగించండి మీరు బెస్ట్ అవుట్‌కమ్ వస్తుంది అని నేను చెప్పను. జస్ట్ 1 డే ఈ రోజు మనకి సెషన్ జరిగింది. రేపు మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి ఇంప్లిమెంట్ చేయడానికి. ఎప్పుడైతే ఆ ట్రిపుల్ 8 ఫార్ములాని ఒక్కసారి మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారో, రోజు రొటీన్ గా ఉండే లైఫ్ కి, రేపు ఉండే లైఫ్ కి ఒకసారి మీరు డిఫరెన్స్ చూడండి. మీకే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎంత చేంజ్ వచ్చింది ఏంటి అని. అండ్ నెక్స్ట్ ఈ ట్రిపుల్ 8 ఫార్ములా తర్వాత 3S అనే ఫార్ములా కూడా ఉంది. ఈ 3S ఏంటంటే స్మైల్, స్టడీ, సెల్ఫ్. ఫస్ట్ స్మైల్. ఐ సెడ్ బిఫోర్ స్మైల్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పేసి. ఈ స్మైల్ అనేది ఎప్పుడైతే మన ఫేస్ మీద ఉంటుందో, ఎప్పటికైనా సరే ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే మనం కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయగలుగుతాం. ఈ స్మైల్ అనేది మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అండ్ కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళకి అసలు స్మైల్ అనే వర్డ్ కి స్పెల్లింగ్ తెలుసా లేదా అని అనిపిస్తుంది. సో అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఎంతో హార్ష్ గా, స్ట్రిక్ట్ గా ఇలా ఉండకూడదు. జస్ట్ హ్యావ్ ఎ స్మైల్. నవ్వడం అంటే మళ్ళీ ఇంకా చాలా మంది ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. అది కాదు. స్మైల్ డిఫరెంట్, లాఫింగ్ ఇస్ డిఫరెంట్. స్మైల్ అండ్ లాఫ్ ఆర్ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. స్మైల్ ఈస్ బెటర్, లాఫింగ్ విల్ బి ఓవర్. లాఫింగ్ అంటే మనం నవ్వడం అనేది అంత పెద్ద క్రైమ్ అని నేను చెప్పను, కానీ ఎక్కువగా నవ్వడం వల్ల ఎదుటి వాళ్ళ దృష్టిలో మనకి వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్మైల్ ఎంతవరకు మన స్మైల్ అనేది ఉండాలి, ఎంతవరకు లాఫింగ్ అనేది ఉండాలి అనేది మీ అందరికీ ఆ లిమిట్స్ అనేవి తెలుసు. అండ్ ఐ డి నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ అంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, ఎనలైజేషన్. మన గురించి మనకి ఎంత ఎనలైజేషన్ ఉంది, ఏ పని చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, ఎంత సమయంలో చేస్తున్నాము, ఇది చేయడం వల్ల మన లైఫ్ లో ఎటువంటి చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఈ చేంజెస్ మనకి పాజిటివా, నెగిటివా? ఒకవేళ పాజిటివ్ అయితే దీన్ని ఇంకా కంటిన్యూటీగా ఫాలో అవడానికి మనం ఏం చేయాలి, నెగిటివ్ అయితే దీనికి అధిగమించడానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, టిప్స్ ఉన్నాయా, దాని గురించి మీరు నాలెడ్జ్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఎస్ వచ్చేసరికి స్మైల్, సెకండ్ సెల్ఫ్, థర్డ్ వన్ వచ్చేసరికి స్టడీ. స్టడీ అంటే నేనైతే డిగ్రీలు, మీ పీజీస్ అని నేను చెప్పను, డాక్టరేట్స్ ఇవన్నీ నేనేం చెప్పను. స్టడీ అంటే రీడింగ్ బుక్స్, రీడింగ్ న్యూస్ పేపర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ బుక్స్ లైక్ దిస్. సో రీడింగ్ అ బుక్ అనేది ద బెస్ట్ హాబీ. రీడింగ్ బుక్స్ అంటే నేను మీ డిగ్రీ బుక్స్ తీసుకుని చదవండి అని నేను చెప్పను. యూ విల్ హ్యావ్ కామిక్ బుక్స్, హర్రర్ స్టోరీస్ అండ్ మోటివేషనల్ బుక్స్, ఇన్స్పిరేషనల్ బుక్స్, ఇలా చాలా ఉంటాయి. సో ఈ బుక్స్ అన్నిటిని కూడా మీరు రిఫర్ చేయడం ద్వారా ఏమొస్తుంది అంటే ఫస్ట్ థింగ్ మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, రిలాక్సేషన్. కొంతమందికి బుక్స్ రీడింగ్ అనేది ఇంకా హెడేక్ ని పెంచుతుంది. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆడియో బుక్స్ అనేవి ఉంటాయి. ఆడియో బుక్స్ తెలుసు కదా మీ అందరికి. సో ఈ ఆడియో బుక్స్ అనేవి వాళ్ళు ఎప్పుడైతే ఫాలో అవుతూ, అట్లీస్ట్ వాళ్ళు చదవాల్సిన అవసరమే ఉండదు, అట్లీస్ట్ వినొచ్చు కదా. సో ఇలా వినడం, ఇలాంటి ఎటువంటి హాబీస్ అయితే మనకి చాలా ఉంటాయి. ఈ హాబీస్ లో ద బెస్ట్ హాబీని మనం ఎంచుకొని మనం అలవాటు చేసుకోవడం వల్ల వి విల్ గెట్ ద రియల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. డెవలప్మెంట్ అనేది మనం కోరుకోవాలి. ఈ డెవలప్మెంట్ అనేది నాలో వచ్చేయాలి రాదు, అది మీ హ్యాబిట్స్ బట్టి ఉంటాయి. సో ఈ 3S అనే ఫార్ములా కూడా మీ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ ని ఇస్తుంది. స్మైల్, సెల్ఫ్ అండ్ స్టడీ. అండ్ నాట్ 3H అనే ఫార్ములా కూడా ఇంకోటి ఉంది. ఫస్ట్ 888 ఫార్ములా, 3S ఫార్ములా, 3H ఫార్ములా. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫార్ములాస్ టు ఓవర్కమ్ యువర్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్సెస్. వర్క్ లో లైఫ్ లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ ని మనం అధిగమించాలి అంటే ఈ 3 ఫార్ములాస్ అనేవి ద ఎఫెక్టివ్ ఫార్ములాస్. 3H. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెల్త్. ఫస్ట్ H వచ్చేసరికి హెల్త్, సెకండ్ వన్ హైజీన్, థర్డ్ వన్ హ్యూమర్. ఫస్ట్ హెల్త్. మనం హెల్త్ పరంగా ఎలా ఉంటున్నాము అంటే, ఇప్పుడు కొంతమంది వర్క్ చేస్తే గనుక వాళ్ళు ఫుడ్ గురించి మర్చిపోతారు. వాళ్ళు టాబ్లెట్స్ అంటే వాళ్ళకి ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉంటే గనుక వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటున్నారా లేదా అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇలా
హెల్త్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజెస్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ బాడీ. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్ గా ఓకే ఫుడ్ తీసుకుంటున్నాము, వర్క్ చేస్తున్నాము, సో ఇలా ఫుడ్ తీసుకుని వర్క్ చేయడం వల్ల మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ విషయం మీకు చాలా వరకు తెలుసు. ఎందుకంటే మనం ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా నార్మల్ గా మనం తిని మనం కూర్చొని వర్క్ చేస్తే గనుక ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అట్లీస్ట్ సమ్వన్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఐ డోంట్ సే దట్ గో టు జిమ్, ఐ డోంట్ సే దట్, జస్ట్ వాకింగ్ ఇలాంటివి చిన్న చిన్నవైనా ఉంటాయి కదా. సో ఇలాంటి చిన్న చిన్నతో ఫాలో అయ్యి తర్వాత నెక్స్ట్ హైయర్ లెవెల్స్ కి రీచ్ అవుదాం. అండ్ నెక్స్ట్ హెల్త్ తర్వాత హైజీనిక్ గా ఉండాలి. హైజీనిక్ అంటే శానిటైజర్స్ రాసుకొని డెటాల్స్ ఇవన్నీ కాదు నేను చెప్పేది. ఏంటంటే మనం ఎంత క్లీన్ గా ఉంటున్నాము, మన సరౌండింగ్స్ క్లీన్ గా ఉన్నాయా లేదా అనేవి కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ సరౌండింగ్స్ అండ్ మనం క్లీన్ గా ఉంటామో పీస్ఫుల్నెస్ అనేది మనకు అలవాటు అవుతుంది. మీరే చూడండి మీ వర్క్ ప్లేస్ లో గానీ, మీ ఇంట్లో గానీ ఎక్కడ వస్తువులు అక్కడ పడిపోతే గనుక మీకు ఆ ప్లేస్ చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ ఏదైనా వర్క్ మీరు కంప్లీట్ చేయాలి అన్నా సరే, ముందు అసలు ఈ పక్కన ఉన్న వస్తువులన్నీ తీసేసి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకుందాం అని అనిపిస్తుంది. రైట్ ఆర్ నాట్? ఈవెన్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. అందుకని మన ప్లేస్ మనం ఎప్పుడైతే హైజీనిక్ కండిషన్స్ తో మనం ఉంటామో అప్పుడు మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ వర్క్ కూడా టకటక అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ హెచ్ వచ్చేసరికి హ్యూమర్. ఈ హ్యూమర్ అనేది లేకపోవడం వల్ల మన లైఫ్ వచ్చేసరికి రొటీన్ లైఫ్ అవుతుంది. ఎలా అంటే పొద్దున్నే లేచామా, తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, అక్కడ మళ్ళీ తిన్నామా, మళ్ళీ వర్క్ చేసామా, పేరెంట్స్ తో ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసామా, పడుకున్నామా. ఇదే షెడ్యూల్. సో ఇదే షెడ్యూల్ అసలు అయిపోతూ ఉంటే రొటీన్ గా అయిపోతూ ఉంటే మనకి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. సో హ్యూమర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు కదా. ఈ హ్యూమర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది. స్మైలింగ్, లాఫింగ్ అనేది మీరు ఎంత ఫోకస్డ్ వర్క్ చేసినా సరే కొంత హెడేక్ అని, స్ట్రెస్ అని కొంత ఉంటుంది. ఇలాంటి చేంజెస్ కోసం అంటే కొంత రిలాక్సేషన్ కోసం కూడా ఈ స్మైల్ అండ్ లాఫింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇలాంటివి ఉండి తీరాల్సిందే. సో ఈ ఓవర్కమ్ యువర్ ఆల్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్స్ లైక్ దిస్. అండ్ ఈ యొక్క వర్క్ లైఫ్ అనే దాంట్లో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మన లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి, అండ్ మన వర్క్ ని, లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి డీప్ గా డిస్కస్ చేసాం. అండ్ స్ట్రెస్ ని కూడా మేనేజ్ చేయాలి అంటే నేను మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రిక్స్ కూడా చెప్పాను. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ లో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అ వండర్ఫుల్